కమాన్ హరి అప్ టికెట్ తీసుకోవాలి. ఫ్రీ టికెట్. సంజయ్ ప్రపంచంలో మన ఇద్దరే ఉన్నట్టుందన్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా? అది చెప్పానా, ముక్క పట్టిందంటే ఆట కట్టేసినట్టే. తాతగారు మేము తెలుగులో. మేము తెలుగే. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చో కూర్చో. జరగండి సార్ జరగండి సార్. సూపర్. ఏమండి మందులు వేసుకోండి. ఆడుతున్నాను కదా, కనపడటం లేదా? గుర్తు చేయమన్నారు. ఇప్పుడు నోరు మూసుకోమంటున్నాను, మూసుకో. ఆవిడికి మీరంటే ఎంత గౌరవమో. గౌరవమా? భయం, దడ, వణుకు. నా చెప్పులు సరిగా వేయి, ప్రతిదీ చెప్పాలి. మందులు వేసుకోవడం గుర్తు చేయమన్నానా? ఇందాక గుర్తు చేశారుగా. ఏమిటి సపోర్టు? మహిళా సంఘాలా? నాతో పెట్టుకోకండి. షో. మీ పేరేంటి బామ్మ? రాజమ్మ. మీ ఆయన పేరు? అది ఏమిటి ఏమిటి అలా మెలికలు తిరిగిపోతున్నావు? ఏం పాప, నా పేరు అడిగావా? అవును. అదంతే, నా పేరు చెప్పలేదు. నా పేరు సంధ్య, తను ఉదయ్. కాబోయే మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఏమిటా కుసకొసలో? అబ్బే ఏం లేదు ఏం లేదు. ఎక్కడ దాకంటే ప్రయాణం? కాశీకండి. అప్పుడే కాశీనా? కాశీ చూపించమన్నాను. ఓడెక్కించాడు, జట్కా ఎక్కించాడు, ఇప్పుడు రైలు ఎక్కించాడు. కాశీ చేరేలోపు బస్సు, స్కూటరు, కారు నాకేది నచ్చితే అందులో తీసుకెళ్ళమన్నాను. అంతేనా? అంతే అంతే. షో. అయ్యో కొంచెంలో మిస్. జోకర్ పడి ఉంటే. నువ్వున్నావుగా పెద్ద జోకర్వి. నేను జోకరా? చూడు. చూసాను. లూజా లూజా లూజా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. జాక్ వచ్చింది. ఓయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఏ డబ్బాలోది, హెల్త్ కి మంచిది కాదు. నాకు కావాలి. వద్దనా? గేమ్ ఆడు నువ్వు. నేను తెచ్చి పెడతాను ఉండమ్మా. అయ్యో వద్దు బామ్మ. పర్వాలేదు. చూడు బామ్మ దిగుతోంది. సిగ్గు లేదు? కోరిని తీరుస్తానని గొప్పగా చెప్పా. బామ్మ బామ్మ ఐస్ క్రీమ్ ఇటుంటే అటు వెళ్తున్నావేంటి? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏమైంది? మా ఆయన ఉన్నాడే, ఆకార పుష్టి నైవేద్యం నష్టి. పెళ్ళయ్యాక అది ఎక్కడికి వెళ్తాను చూడు. ఏంటది? హనీమూన్. 50 ఏళ్ల తర్వాత మనవల పెళ్లిళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం, అది కూడా కాశీకి. నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను అంతే. బామ్మ వెళ్ళొద్దు. వద్దమ్మా నన్ను వదులు. అయ్యో ఎలా? ఓయ్ ఏంటి? ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటి? బామ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏవో. బామా బామా నువ్వు ఎక్కువ, నేను చూస్తా. బామ్మ కనిపించకపోతే తాతయ్య టెన్షన్ పడతాడు. చెప్తున్నాను కదా, నువ్వు ఎక్కువ, నేను చూస్తా. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఇక్కడేం చేస్తుంది? త్వరగా. जय भोलेनाथ. वो बूढ़ी औरत किधर है? ऊपर? ओ वेल्लू वेल्लू. मामा ఉండు ప్లీజ్. మామా అక్కడ మీ ఆయన టెన్షన్ పడిపోతున్నారు. ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. చెయ్యదులు. 1962లో ఇలాగే ఒక నా చేయి పట్టుకున్నాడు. ఆయన ఈడ్చుతాను నేను. ఎవరైనా? మా డాక్టర్. డాక్టరా? నాడు చూస్తానన్నాడు. చూసుకో అన్నా. చెయ్యేశాడు. చూస్తాను చెయ్యేస్తావా అని ఆయన చీరేశాను. ఆ కోటిగాడు నా కొంప ముంచాడు కానీ లేకపోతే నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. ఆయన ఎవరు? వేస్ట్ ఫెల్లో. ఈ ట్రైన్లోనే ఎక్కడో పడి ఉంటాడు. చూపిస్తాను పదండి. రే కోటి, కోటిగా ఎక్కడున్నావురా? కోటి ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఏంట్రా ఇద్దరేంట్రా? కోటి చేసే ఈడు కూడా కాదు. ఒరే కోటి, కోటి, కోటి. हमने लहू दौड़ी, हम अचानक उन पर शेर की तरह कूद पड़े। बंदूक चली जाएगी। ऐसा नहीं, ऐसा नहीं, ऐसा नहीं भैया, ऐसा नहीं। रे कोटिया, ఒరే కోటిగా.
కోటిగాడు అంటే మీరా? నీ డౌట్స్ తగ్గ ఉండవయ్యా బాబు. ఎరా పాల గ్లాస్ లో పాలు వేడిగా లేవని కొడతావా? ఎప్పుడు? 1963 జూన్ 17 మన శోభనం రాత్రి. అప్పుడా? సారీ చెప్పరా? ఇప్పుడు చెప్పు బే. సారీ సారీ సారీ. పక్కింటి గిరిజ లక్షణంగా ఉంటుందా? అవును. దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? ఏంటో నేర్చుకునేది. ఏదో కాస్త పద్ధతిగా ఉంటుంది కదా. అంటే నాకు పద్ధతి లేదా? చాలా వదిలే బాబు, వదిలే. నిజంగానే నేను వదిలేస్తున్నా. నీకు నాకు డైవర్స్. నేను ఎంజాయ్ చెయ్యాలి. బాయ్. ఇప్పటికీ ఏంటిది ఉదయ్? ఇదంతా గంజా ఎఫెక్ట్. అవునా? మొత్తం దిగేదాకా ఇలాగే ఉంటుంది. నా పేరేమిటమ్మా? పేరు? అయ్యో మీ పేరు నేను చెప్పలేనండి. నార్మల్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. పదండి పదండి పదండి, బ్యాక్ అడుగుందా. బామ్మ నువ్వేం చేసావో గుర్తులేదా? ఫుల్లుగా గుర్తుంది. ఆ కోటిగాడు ఫీల్ అవుతాడని కవర్ చేశా. ట్రైన్ పైకి ఎక్కేసావు, భయం వేయలేదా? అలా భయపడుతూనే ఇన్నేళ్ళు ఇంట్లోనే గడిపేశాను. మిమ్మల్ని చూసాక జీవితంలో ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది. 70 ఏళ్ళకి అనలేని మాటలన్నీ అనేసా. చేయలేకపోయిన అల్లరంతా చేసేసా. నువ్వు చాలా అదృష్టవంతురాలు బమ్మ. ఈ వయసులోనే నీకోసం అన్నీ చేసేవాడు దొరికాడు. నేను తర్వాత చూద్దాంలే అని ఇంత దాకా తెచ్చుకున్నాను. సంతోషంగా ఉండమ్మా. हमारा गांव आ गया, चैन खींचो, खींचिए। चलो जल्दी जल्दी। బీహార్లో ఇంతే, ఎవరింటి దగ్గర వాళ్ళు చైన్ లాగి దిగేస్తారు. ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ ఎక్కంగా రూఫ్ మీదకి. నీకేమైనా పిచ్చా? బామ్మ ఎక్కిందిగా. అది వేరే. తీసుకెళ్తావా లేదా? ఓయ్ 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 ఓయ్. ఎందుకు నన్ను ఎప్పుడు ఓయ్ అని పిలుస్తావు? ఏమో నీకు నచ్చలేదా? I like it a lot. In fact, you know what? మా అమ్మ కూడా మా నాన్న అలాగే పిలిచేది. అవునా? कौन है ऊपर? అయ్యో क्या कर रहे थे ऊपर? वो ऊपर ये लड़की. नो बातचीत, थाने चलो. పోలీస్ స్టేషన్. हाँ. రే అర్జున్, కార్తీక్ కిందకు వచ్చేంట్రా పోలీస్ వాళ్ళు. और कौन है ऊपर? వాళ్ళెవరు? आपका गाड़ी है क्या? उतरो नीचे. గండం బాబు గండం. కాశీ చేరుకోవడం ఇంపాసిబుల్. డెఫినెట్ గా రీచ్ అవుతాం. మన ఉన్న చోటు నుంచి కాశీ మాక్సిమం 300 కిలోమీటర్స్ ఉంటుంది. బై రోడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. పదా. ओ भाई साहब, यहाँ आसपास बस कहाँ रुकता है? ధన్యవాద్, చాలా ధన్యవాద్. ఓయ్ బోధ్గయ ఇక్కడ నుంచి చాలా దగ్గరంట. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్లేస్. గంటం గడవాలని ఆ గుడికి వెళ్ళి ప్రే చేద్దాం పద. అక్కడికి వెళ్తేనే మన గండం. ఇవన్నీ పెట్టుకుంటే కాశీ చేరుకోలేం. వద్దు. ఏ కోరిక తీర్చట్లేదు నువ్వు. వేస్ట్. ఏ ఫారెన్ సిగరెట్ నాకేనా? అగ్గిపెట్టువు. ఏ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అంట. ఈ సిగరెట్లు నీకు నాకు వద్దులే. ఆ గుడి ఇటేనా? नहीं आके बाती बना मनवा के दिया जरा पूजा करी हो तो सुनीला नर जी हमार आ गई नी तोहरे दुआ नैया लगा दो पार दाता दयालु अपा आ गई नी तोहरे दुआ तोली सारी नी दीवेने ना हृदय में कोरेने चिगुरिंचनी आशने
నడిపించు నీ దారినే బ్రతికించవాన ప్రేమనే. ఇప్పుడు నువ్వు అన్నట్టు భూమి మీద మన ఇద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? దేవుడా ప్లీజ్ అలా చేయొద్దు. మాకు లిఫ్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా మిగిలేలా చూడు ప్లీజ్ దేవుడా. ప్లీజ్ ఒక్క మనిషి చాలు దేవుడా. అయ్యో रास बिहारी बिहार का शेर. అలా చూడకండి సార్ ప్లీజ్. ఐ మీన్ మేరీ వయసే పంచర్ नहीं हुआ सर. టైర్ మార్చాలి, హెల్ప్ చేస్తావా? తప్పకుండా. మీకు తెలుగు వచ్చా? టైర్ ఎక్కడి దాకా వెళ్ళాలి? కాశీకండి. రాస్ బిహారీ మీకు ఓకే అయితే నాతో రావచ్చు. మాకోకే. బండిని తోయాలి, లేకపోతే స్టార్ట్ కాదు. తోయండి. స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొంచెం దూరం తోస్తే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆకలి. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడబ్బా? నేను వైజాగ్ లో ఉండేవాడిని. గుర్తొచ్చింది. ఛత్రపతి దెబ్బకి వైజాగ్ వదిలి పారిపోయింది మీరే కదా? వాడి పేరు గుర్తు చేయ, అదే నాకు మండుతుంది. సార్ వైజాగ్ లో ఒకప్పుడు పెద్ద రౌడీ. ఆ బద్మా ఛత్రపతి గాడు లేకపోతే నేను వైజాగ్ లో కింగులా ఉండేవాడిని. వెనకాల బ్యాగ్ లేదు, కదులుతుంది. అడవి పంది ససారంలో ఇచ్చేయాలి. కొంచెం తోస్తారా? మళ్ళీనా? వై నాట్? మీరు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. పంది సంగతి మేము చూసుకుంటాం. పంది 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 ఏంటి? పందిని పంది అని తిట్టాలంటే అలాగే అనాలి. ఇది చాలా మొండి పందిలా ఉంది. నువ్వు కూడా రెండు పీకో. అలా కాదు, ఇటీ నేను కొడతా. ఇలా కొట్టాలి.